హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే బ్లాగ్ ఏంటంటే మా ఇంటిలోని వినాయకుడి నిమజ్జనం అయితే 5 డేస్కి అయితే తీస్తున్నామండి. ఇది తొరకంజల్ చెరువు దగ్గర మేము నిమజ్జనం అయితే చేస్తాము. అండ్ ఇక్కడ మా అల్లుడు అయితే వాళ్ళ నానమ్మ దగ్గర వినాయకుని లడ్డు అయితే వేలంపాట 5 రూపీస్కి వేసి మాత్రం వాడు కొనుక్కున్నాడు. అండ్ ఇంకా వాడు లడ్డు కొన్న ఆనందంలో వాళ్ళ ఇంట్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. వాడికి లడ్డు అంటే చాలా చాలా ఇష్టం అండి. అండ్ ఇంకా లడ్డు అయితే తీసుకొని వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తున్నాడు. చూడండి గైస్. లేవట్టు లేపు లేపైన లేపు గట్టిగా మొక్కు మంచి మొక్కు ఇద్దరు కలిసి లేపండి. లేపురి లేపు బనిక లేవట్టండి. పైకి లేవట్టు పైకి. ఇంకొకసారి అనండి, ఇంకొకసారి. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की కింద పట్టుకో కింద పట్టుకో నాన్న కింద పట్టుకో నాన్న కింద అది కింద పట్టుకుంటాడన్న. నువ్వు ఎందుకుండు నాన్న దగ్గర ఉండు. విరాట్ పాట పాడు. ఇంకొకసారి. లిటిల్ కొంచెం ఇట్లా కిందికి ముందుకు. ఎప్పుడైనా సరే మేము కారు పైన పెట్టి ఊరేగింపు తీస్తామండి. వినాయకుని అయితే ఇలా తాళ్ళతో అయితే కట్టేస్తాము. కొద్దిసేపు పిల్లలు ఇక్కడ ముందు డ్యాన్స్ చేస్తారు. భరత్ డీజే సాంగ్స్ పెట్టుకొని వినాయకుడివి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసి ఆ తర్వాత ఇంటి నుంచి అయితే బయలుదేరుతామండి. చూస్తూ ఉండండి వాళ్ళ డ్యాన్స్.
అండ్ ఫైనల్లీగా ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయామండి. 2 కార్స్లో అయితే బయలుదేరిపోయాము. ఒక దాంట్లో మొత్తం ఆడవాళ్ళు, ఒక దాంట్లో మొత్తం బాయ్స్ అండి. వినాయకుడు బట్ వినాయకుడు వెళ్ళిపోతుంటే మాత్రం ఒక మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అంత బాధేసిందండి. ఆ 5 days చాలా హ్యాపీగా ఉండే ఇంట్లో ఒక వ్యక్తిలాగా. ఇప్పుడు గణేశుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుందండి. చూడండి, ఇంకా మా ఫాదర్ బొట్టు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాడు. అండ్ నైట్ 11:15 అవుతుందండి అక్కడికి రీచ్ అయ్యేసరికి. అండ్ మేము వేసే చెరువు ఎక్కడ అనుకుంటున్నారా, అటు రైట్ సైడ్లో ఉందండి చెరువు. మాత్రం ఫుల్ అక్కడ పోలీస్ బందోబస్తు ఉందని ఈ లెఫ్ట్ రోడ్ సైడ్లో ఆపి కొద్దిసేపు పిల్లల్ని ఆడేసామని చెప్పేసి ఇక్కడ మాత్రం ఆపామండి రోడ్ సైడ్. ఇది హైవే రోడ్ అండి. అండ్ ఇప్పుడు మా ఫాదర్ వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నారు. మెల్లిగా గణేశుడు అయితే వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఒక వీడియో అయితే తీసుకున్నాము. Nikhil Martin in the mix. అండ్ ఇక్కడ నేను వీడియోలో ఏం చెప్తున్నానంటే వినాయకుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ తన కోసం
అప్పటి వరకు వెయిట్ చేయాలి. అండ్ అక్కడ వాళ్ళ తల్లి గంగాదేవికి దగ్గరికి నిమజ్జనం అయిపోతున్నాడు ఇంకా మరి కొద్దిసేపట్లో. నాన్న ఎక్కడ వేస్తుండు నాన్న? చూపి చూపి ఎక్కడ వేస్తున్నా నాన్న? అక్కడ వేసేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏడుకొస్తుందా? ఏడుకొస్తా హ్యాపీయాను. ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే చాలా ఉందండి. పోలీస్ వాళ్ళకి టెంట్స్ అయితే వేశారు. అండ్ ఎమర్జెన్సీ కోసం ఇక్కడ అంబులెన్సెస్ కూడా పెట్టారు. ఎందుకంటే ఇది హైవే కదండి. ఈ క్రెయిన్స్ ఒక 10 క్రెయిన్స్ ఉన్నాయండి చెరువు దగ్గర. వినాయకుడు విగ్రహాలు అయితే ఈ చెరువులోనే వేస్తాము. అండ్ కార్ పార్కింగ్ కూడా ఇక్కడ పెట్టాము. వినాయకుడిని తీస్తున్నాము చూడండి. స్వాగతం సుస్వాగతం. వినాయక నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోరుకుంటున్నాము. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ వారి విజ్ఞప్తి. తుర్కయంజాల్ మున్సిపాలిటీ తుర్కయంజాల్ మాసప్ చెరువు నిమజ్జనానికి విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. వినాయక నిమజ్జనం చూసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గుంపులుగా నిమజ్జనం చేసే ప్రదేశంలో విరాట్ బాయ్ చెప్పు. గణేష్ బాయ్ చెప్పు. గణేష్ కి బాయ్ చెప్పు. విరాట్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. విరాట్ బాయ్ చెప్పు. విరాట్ బాయ్ చెప్పు. మా వినాయకుడి నిమజ్జనం అయ్యేసరికి 12:15 అవుతుంది. ఆ టైంలో
ఇంకా చెరువు పక్కన పార్క్ ఉంటే అక్కడ పిల్లలకి ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఫుడ్ అయితే కార్లో పెట్టుకున్నాము. ఇంకా అక్కడ కూర్చొని కొద్దిసేపు ఆ పార్క్లో తినేసి ఫైనల్గా ఇంటికి అయితే బయలుదేరిపోయాము. మీకు మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గాయ్స్. అండ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.